హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. ఈరోజు ఎదిగిన మనం కల్కి సినిమాకి ఎదిగిన పోతున్నాము. తాడపత్రికి ఎదిగిన పోతా ఉన్నాను. ప్రొద్దుటూరులో ఎదిగిన ప్రొద్దుటూరులో చూసేవాడిని. ఇప్పుడు ఎదిగిన మనం తాడపత్రి థియేటర్కి ఎదిగిన పోతున్నాము. ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అని చెప్పినారు. టికెట్ దొరుకుతాయి కూడా మనకు తెలియదు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుందాము. బై బై. ఇప్పుడే థియేటర్ దగ్గరికి వచ్చినాను. థియేటర్ పేరు వచ్చేసి SLN థియేటర్. ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. క్యూ లైన్లో నిల్వనాను. బెనిఫిట్ షో అలానే ఫస్ట్ షో చూసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఇప్పుడే టికెట్ తీసుకున్నాను. టికెట్ ప్రైస్ ఎంత ఉన్నదో మీరు చూసినప్పుడు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడే థియేటర్ లోపలికి ఎతికిన ఎంటర్ అవుతున్నాను. ఇదే ఆ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక వాటర్ బాటిల్ వేసుకున్నాను. ఇంకా ఎంటర్ అవుదాము థియేటర్ లోపలికి. ఇంకా ఇప్పుడే ఎంటర్ అవుతా ఉన్నాను. మాధవా ఇంకా యాడ్స్ కంప్లీట్ అవుతున్నాయి. సినిమా కూడా పడుతుంది. మనం మళ్ళీ మాట్లాడుకుందాము బయటకు వచ్చినాక. ఇప్పుడే థియేటర్లో నుంచి బయటకు వచ్చినాను. ఇక్కడ థియేటర్ స్టార్టింగ్ ఎంట్రన్స్లో కొన్ని బ్యానర్స్ అయితే పెట్టినారు చూడండి. ప్రభాస్ది ఒక పెద్ద పోస్టర్ పెట్టినారు. ఇక్కడి నుంచి మనం ఇంటికి వెళ్ళాలి. థియేటర్ వచ్చేసి పుట్లూరు రోడ్డు. థియేటర్ నేమ్ వచ్చేసి SLN థియేటర్. సినిమా చూసిన తర్వాత ఒక మంచి ఫీలింగ్ అయితే కలిగింది. ఇంకా ఆ ప్రపంచంలో నుంచి బయటికి రాలేదేమో, నేను ఇంకా దాంట్లోనే ఉన్నానా అనిపించే విధంగా ఉందన్నమాట. కొన్ని వెహికల్స్ కొత్తగా డిజైన్ చేసినారు. అవి చూడడానికి చాలా బాగా నచ్చింది అనమాట. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాము. అన్ని సినిమాలలో కొన్ని సినిమాలు మాత్రం ఖచ్చితంగా మనం థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అలాంటి సినిమాలలో ఇది ఖచ్చితంగా ఉంటుంది. మీరైతే OTT కోసం వెయిట్ చేయద్దు, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి. ఇప్పుడే సినిమా చూసి ఇంటికి వచ్చినాను. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ కల్కి ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లడం అనేది ఇంకా చాలా బాగా నచ్చింది. ఒక హాలీవుడ్ సినిమా చూసానంటే ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడము కొంచెం టైం పట్టింది కానీ, బట్ వన్స్ ఎంటర్ అయిన తర్వాత క్లైమాక్స్లో వచ్చే ఆ 30 minutes సీక్వెన్స్ ఏదైతే ఉందో అదైతే గూస్ బంప్స్ అనిపించింది. మనం మరీ అంత ప్రొఫెషనల్ రివ్యూ కాకుండా ఒక నార్మల్ ఆడియన్గా ఎలా అయితే ఫీల్ అవుతున్నామో అలానే ఇప్పుడు చెప్తున్నాను. ఒక బుజ్జిని క్రియేట్ చేయడము, ఆ సపరేట్ కార్ని ఆ ప్రపంచంలోకి మనం తీసుకెళ్ళడం, కొత్త వెహికల్స్, ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా నచ్చింది. ఇవన్నీ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి టైం పట్టిందని చెప్పినాను కదా. ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే, కానీ ఖచ్చితంగా సెకండ్ పార్ట్ మాత్రం దీనికన్నా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఇంకా కృష్ణుని ఎవరైతే ఉంటారో ఇంకా క్యారెక్టర్స్ని ఇంకా రివీల్ చేయలేదు. కల్కి వచ్చిన తర్వాత ఆ కలికి మధ్య వారు ఎలా ఉంటుంది, ఆ సీక్వెన్సెస్ అశ్వత్థామతో కర్ణంతో, ఇవన్నీ మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. OTT కోసం అస్సలు వెయిట్ చేయొద్దు ఈ సినిమాకి. అదొకటి నేను చెప్పగలను. ఇంకా స్పాయిలర్స్ ఎక్కడ ఇవ్వకుండా ఒకే ఒక సజెషన్ ఏంటంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి మూవీ చూడండి, ఎంజాయ్ చేయండి. సినిమా అయితే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది కదా మనకు. ఒక మగధీర, ఒక బాహుబలి అలాంటి జానర్లోనే ఇది కూడా ఖచ్చితంగా ఉంటుంది. కల్కి అనేది పార్ట్ 2 అయితే ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.